జేఏసీ ఆధ్వర్యంలో జేఏసీ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు ఢిల్లీలో కానీ ఇక్కడ కానీ అన్ని కుల సంఘాలను అన్ని పార్టీలో ఉన్నటువంటి బీసీలను ఐక్యం చేసి పోరాటం చేస్తుంది. పెద్దలు దత్తాత్రేయ గారు, హనుమంతరావు గారు పార్టీలకు సంబంధం లేకుండా పార్టీ ఎజెండా మాకు ముఖ్యం కాదు, మా జాతుల ఎజెండానే మాకు ముఖ్యమని చెప్పి వారు వస్తున్నారు. మరి మనందరం అంత పోరాటం చేస్తుంటే మన కళ్ళ ముందర ఎన్ని మోసాలు జరుగుతున్నాయి చూడండి. ఇన్ని సంఘాలు, ఇంత పెద్ద జాతి, దాదాపు 60% ఉన్నటువంటి జాతి, దేశంలో 80 కోట్లు, ఇక్కడ 2 కోట్ల జనాభా ఉన్నటువంటిది. పౌరుషం గల ఇంతమంది అనేక పోరాటాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు. ఇది పోరాటం కాదు, సాయుధ పోరాటం నుంచి మొదలుకుంటే అన్ని పోరాటాల నుంచి వచ్చినటువంటి మాజీలు, తాజాలు ప్రతి ఒక్కరు కూడా కొట్లాడుతూ ఉన్నారు. యువకులందరూ కూడా, విక్రమ్ గౌడ్ గారు కానీ అందరూ యూత్ ఆధ్వర్యంలో అట్లా. మరి ఇంతమంది కొట్లాడుతున్నా నట్టేట మనం ముందర కళ్ళ ముందర ముంచినట్లు సర్పంచ్ ఎలక్షన్లు పెట్టిర్రు. సర్పంచ్ ఎలక్షన్లో దాదాపు బీసీ, ఎస్సీ, ఎస్టీలు 86.5% అంటే దాదాపు 87% ప్రజలు పునాది, రాజకీయ పునాదులు ఏంటంటే ఊర్లలో పునాదులని సర్పంచులు, వార్డు మెంబర్లు. అంటే నీవు రిజర్వేషన్ ఇవ్వకపోయినా కూడా పునాది పకడ్బందీగా ఉంది, గుర్తుపెట్టుకోండి. గ్రామ స్థాయిలో మన వాళ్ళు ఉన్నారు, అక్కడ మన వాళ్ళని గెలిపించుకున్నారు. మరి 87% ఎస్సీ, ఎస్టీ, బీసీ అంతా ఒకటే. ఒక దగ్గర బీసీలు వడ్డీల బీసీ ఉంటే కర్ణాటకలో ఎస్సీలు, బోయలు ఇక్కడ బీసీలు ఉంటే కర్ణాటకలో ఎస్టీలు, అంటే చాలా కులాలు ఉన్నాయి. మరి అలాంటి 87% పునాదులలో వీళ్ళే ఉన్నారు. మనం రిజర్వేషన్ ఇస్తామని మోసం చేసినా గెలిపించుకున్నారు. వచ్చే ఎలక్షన్ అయినా కనీసం కట్టుబడి ఉన్నటువంటి ఆలోచనలు లేకుండా, భయం భక్తి లేకుండా ఇవాళ ఎలక్షన్స్ నోటిఫికేషన్ ఇచ్చింది. మొన్న ఏమన్నారంటే సింబల్ లేదు కనుక అది ఏ పార్టీకి సంబంధం లేదు, అయినా మేము బీఫామ్లో ఎక్కువ శాతం ఇస్తామన్నారు. సింబల్లోని బీఫామ్ ఎట్లా ఇస్తారా అంటే ఎవరు దానికి సమాధానం లేదు. అంటే పచ్చి అబద్ధాలు కళ్ళ ముందర కనిపిస్తుంటే కనీసం ఈ మాటలు అనొచ్చా లేదా? బీఫామ్స్ ఎట్లా ఇస్తాము, బీఫామ్లే పార్టీ సింబల్ అయినప్పుడు బీఫామ్లే అసలు క్వశ్చనే లేదు కదా అక్కడ. 40% పార్టీ పరంగా ఎట్లా ఇస్తామనేటువంటి ఆలోచన లేకుండా చెప్పిండ్రు. నెక్స్ట్ సింబల్ దగ్గర ఇస్తామన్నారు. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు పోతున్నారు. అంటే మీ నాయకులు మీరు ఏం చేస్తారో వేసుకోకుండా మేము చేసేది చేస్తాం అని చెప్పి ఉన్న రిజర్వేషన్ తక్కువ చేశారు. 23% 17% తీసుకుపోయారు. అది ఈక్వల్గా లేదు. ఒక జిల్లాలో 4%, ఒక జిల్లాలో 3%, ఒక జిల్లాలో 10%. ఒక మండలంలో ఒక బీసీ లేడు, ఒక పెద్ద ఊర్లో ఒక బీసీ వార్డు మెంబర్ లేడు. అంటే ఇంత సాంకేతిక పరంగా అసంఘటితంగా వాళ్ళు ఇష్టానుసారంగా మనకు పనిచేసిన, ఇష్టానుసారంగా మనకు దేశంలో లేకుండా చేసినా మనం ఏం చేయలేకపోయినాం. వీళ్ళు ఏం చేయలేరులని. కానీ ప్రజలు బుద్ధి చెప్పింది. ఓట్ల కాడ మాత్రం వాళ్ళ ఓడించాను, మళ్ళీ మున్సిపాలిటీ వచ్చింది. ఇలా మన జేఏసీ అడిగేది 3 ప్రధానమైన డిమాండ్లు. ఒకటి విద్యా ఉద్యోగం, స్థానిక సంస్థల రిజర్వేషన్. విద్యా ఉద్యోగాల గురించి మాటలు లేదు, విద్యా ఉద్యోగాల గురించి క్వశ్చన్ లేదు. అసెంబ్లీలో 2 బిల్లులు పాస్ అయినాయి. 2 బిల్లులు కూడా ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, రెండవది స్థానిక సంస్థల రిజర్వేషన్. దాని గురించి ఒక మాట లేదు. వాళ్ళ చేతిలో అమలు చేయొచ్చు. వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వచ్చు. వాళ్ళ చేతిలో రాజ్యసభ ఇవ్వచ్చు. పార్లమెంట్లో కావాలన్నప్పుడు పార్లమెంట్లో కొట్లాడటం లేడు. హనుమంతరావు గారు ఉంటేనేమో అది వేరే ఉండే, అడ్డం పడుతుండే, అందరు తెలుసు. పార్లమెంట్లో మేము తర్వాతకు అడ్డం పడి కాళ్ళు మొక్కైనా సరే, గల్ల కట్టైనా సరే తీసుకొస్తుండే. దత్తాత్రేయ గారు మంత్రిగా ఉన్నా ఆయన కొట్లాడుతుండే. ఇవాళ ప్రధానమైనటువంటి భారతీయ జనతా పార్టీ సంబంధం లేదన్నట్లు, మాకేం పట్టినట్లు, దాని గురించి మాట లేదు, ఊసు లేదు, పాస్ లేదు. 2 పార్టీలు అనుకుంటే, కాంగ్రెస్ బీజేపీ అనుకుంటే 1 నిమిషంలో అయిపోతుంది, గంటలు అయిపోతుంది. 1 గంటలో అయిపోయే పనిని చేయట్లేదు. కనీసం మన పిల్లల భవిష్యత్తు ఉద్యోగాల గురించి ఆలోచన చేస్తారు, ఎడ్యుకేషన్ గురించి ఆలోచన చేస్తారు, ఎంప్లాయ్మెంట్ గురించి ఆలోచన చేస్తారు. మరి ఎంప్లాయ్మెంట్ లేకపోయా, చదువు లేకపోయా, స్థానిక సంస్థలు లేకపోయా, మొత్తం ఎమ్మెల్యేలు చట్టం తయారు చేసేది వాళ్ళు అయిపోయారు. ఇక వాళ్ళు ఏం చేయాలి చెప్పండి? ఇలా 12,50,000 మంది విద్యార్థులు అగమ్య గోచరంగా ఉంది వాళ్ళ బతుకు.
12 కోట్ల రూపాయలు 12,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారు. చాలామంది విద్యార్థులు బయటకు వచ్చి ఏం చెప్తున్నారంటే మా పిల్లలను ఫెయిల్ చేస్తారేమో కాలేజ్ యాజమాన్యం అని. గుట్టు చప్పుడు రాకుండా వాళ్ళు డబ్బులు కడుతున్నారు, డబ్బులు కట్టి బయట పడుతున్నారు, సర్టిఫికెట్లు ఇస్తలేరు. ఫర్దర్ ఎడ్యుకేషన్ చేద్దామని అసలు లేదు, ఉద్యోగం చేద్దామంటే లేదు. కనుక ఇలా చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు ఉంది. అసెంబ్లీలో చర్చ కూడా లేదు, చర్చ పెడుతున్నట్లు కూడా ఎక్కడ లేదు. కనీసం ఒక గంట, ఒక రోజు కావాలంటే కనీసం 2-3 గంటలన్నా బీసీ రిజర్వేషన్ పైన చర్చించాల్సిన అవసరం ఉంది. ఎవరెవరు ఏం చేసినాడు ప్రజలకు తెలుస్తుందని చెప్పి అది కూడా చేయట్లేదు. కేవలం కంటితూపు చర్యలు మాత్రమే ఉన్నాయి. దేశంలో ఒక బీసీ మంత్రిత్వ శాఖ లేదు, దేశంలో బీసీలో సరైన బడ్జెట్ లేదు, 80 కోట్ల జనాభాకు అడిగే దిక్కు దివాణం లేడు. ఇలా రాష్ట్రంలో 2 కోట్ల జనాభాకు దిక్కు దివాణం లేదు. కనుక పెద్ద పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. యువకులు మేధావులు అందరూ కూడా ఏ రకమైనటువంటి పోరాటాలు చేయాలా, మిలిటెంట్ పోరాటాలు చేయాలా, లేకపోతే ఇంకా భావవ్యాప్తి పోయేటట్టు పోరాటం చేయాలా, ఇంకా ఎట్లా ఏం చేస్తే వీళ్ళు చక్కగా అవుతారనే దిశగా ఆలోచన చేయాలి. మంచితనానికి లేవు, మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నట్లుంది. మరి మనిషికి మనం మాట చెప్పినాం, వినట్లేదు. ఇక రెండో శాస్త్రాన్ని ఏ రకంగా అమలు చేయాలన్నా మేధావులందరూ కూడా దయచేసి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రాకపోతే భవిష్యత్తులో రాదు. ఇంతవరకు వచ్చిన దాన్ని మనం బట్టిగా లావట్టకపోతే కాదు. తెలంగాణలో కూడా 9th డిసెంబర్ 2009లో ప్రకటన వచ్చిన తర్వాత ఎంకి పోయినా కూడా దాన్ని పట్టుకొచ్చినాం అందరం కలిసి. మరి కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక పోరాటాలు, దత్తాత్రేయ గారి నాయకత్వం, సుష్మా స్వరాజ్ గారు, అటు పార్లమెంట్లో సోనియా గాంధీ గారు, అన్ని పార్టీల మద్దతు ఆ రోజు టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ముందుండి మరి అందరిని సమానం చేసుకున్నారు. ఇవాళ ఈ జేఏసీ కూడా దయచేసి ఆ జేఏసీ ఎట్లా చేసిందో ఈరోజు ఈ జేఏసీ కూడా పగడ్బందీగా మరి కార్యక్రమాలు అమలు చేయాల్సిన బాధ్యత ఉంది. లేకపోతే కాదు. మేము మా పార్టీ కట్టుబడి ఉన్నాం. అఖిలపక్షం అంటే రావడానికి ఉన్నాం, అందరూ కొట్లాడడానికి ఉన్నాం, ఎంపీలు మొత్తం మద్దతు తెలపడానికి ఉన్నారు. ఇవాళ ఇక్కడ కూడా ఏం చెప్తామంటే కూడా మేము చదువుకున్నాం. మా పెద్దలు నరసింహాచారి గారి ఆధ్వర్యంలో మరి మేమందరం కూడా ఒక తాటిపై ఉండి మేము ఎక్కడున్నా కూడా అన్నదమ్ములాగా మేమందరం కూడా ముందుకు తీసుకుపోతా ఉన్నాం. కనుక చేసి ఆలోచన చేయాలి. ఇట్లా కాకుండా మళ్ళీ ఒక రోజు 2 రోజులలో ముక్కులు కలిసి కూర్చొని ఏ రకంగా మనం చేద్దామో ఆలోచన చేస్తే ఉంటుంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉంది. మున్సిపల్ ఎలక్షన్లో దయచేసి జేఏసీ ఆధ్వర్యంలో ఆలోచన చేయాలి. మున్సిపాలిటీలో సదస్సులు పెట్టాలి, మున్సిపల్ కార్పొరేషన్లో పెద్ద సదస్సు పెట్టాలి. ఒకవేళ 42% చెత్తపద కలిగిపోతే మీ పార్టీలకు పుట్టగతుల్లో మున్సిపల్ ఎలక్షన్లో మిమ్మల్ని ఓడిస్తామని శపథం ఎప్పుడైతే చేస్తామో, మున్సిపాలిటీలో మీకు గెలవకుండా బీసీ నాయకులంతా అడ్డుకుంటాం చేస్తామో అప్పుడు భయపడతారు. మన ఓట్ల కాడ సల్లిడిసి మళ్ళీ ఓట్ల కాలం అయిపోయిన తర్వాత మనం ఎంత ఓట్లని కూడా లాభం లేదు. కనుక మున్సిపాలిటీల వారీగా బాధ్యత తీసుకొని జేఏసీ అన్ని మున్సిపల్ హెడ్ క్వార్టర్లో ఫస్ట్ మున్సిపల్ కార్పొరేషన్లు పర్యటించి తర్వాత మున్సిపాలిటీలను పర్యటించి పెద్ద ఎత్తున హైదరాబాద్లో ఇందిరా పార్క్ దగ్గర ఆల్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి బీసీ నాయకులను పిలిపించుకొని పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తే అప్పుడు ఒక దారికి వచ్చి ఒక సొల్యూషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే మనం కూడా సలిడిస్తే మనం కూడా బీసీలను మోసం చేసిన వాళ్ళం అవుతాం. కనుక దయచేసి ఆలోచించి మున్సిపాలిటీలలో ఎట్లా వాళ్ళ దెబ్బతీసే దిశగా కార్యక్రమాలు రూపొందించాలని మీ ద్వారా తెలియజేస్తూ జేఏసీ ఏం నిర్ణయం చేసినా మేము కట్టుబడి ఉంటామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ జై తెలంగాణ.